మీరు నిర్మాతగా మారటానికి ఏంటి ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ ఏమన్నా ఉందా? ఏమి లేదండి. అప్పుడు సుబ్బారావు కోపం వచ్చింది, నేను హీరోగా యాక్ట్ చేయడం. నిర్మాణం బాధ్యత కూడా డూండి గారు నాకే అప్పచెప్పారు. ఓకే. ధవళ సత్య అనే డైరెక్టర్గా తీసుకున్నాను. సినిమా బాగానే తీసాను మేము, కానీ నేను అనుకున్నంతగా విజయవంతం కాలేదు. ఓకే. దాంట్లో అమ్మాయి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక హీరోయిన్. మంచి సినిమా అది. సత్యం చాలా బాగా తీశాడు. బట్ ఎంచేత సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. సరే, అప్పుడు ఇంకా పందా మారుద్దామని అనుకుంటున్న టైంలో మా ఫాదర్ని సలహా అడిగాను. సరే రా, మనకు సినిమా ప్రొడ్యూస్ చేయాలి రా. మా బ్రదర్ కూడా కోఆపరేట్ చేశారు నాకు, మా రవి గారు అని మా అన్నయ్య. సరే, నేను అప్పుడు సినిమా చూద్దామన్న డెసిషన్ తీసుకున్న వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగా. అప్పటికే చిరంజీవి చాలా బిజీగా ఉన్నాడు. విన్నాడు, నా మీద ఉన్న నమ్మకంతో వెంటనే డేట్లు నాకు రాసి ఇచ్చేసాడు, కన్ఫర్మ్ చేసి. ఇంకెవరిని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు కథ రెడీ అయ్యిందంటే చెప్పు, నేను యాక్ట్ చేస్తాను ఈ సినిమాలో. అలాగా స్టార్ట్ చేయడం జరిగింది.